హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి కొయ్య తోటకూరతో కందిపప్పు వేసి కర్రీ చేసుకుందాం. నేను ముందుగానే తీసేసుకున్నాను. కొయ్య కూర శుభ్రంగా చేసుకొని కొయ్య తోటకూర, ఆనియన్, టమాటో, కందిపప్పు, కొంచెం చింతపండు, మిర్చి, పసుపు, కారం యాడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇలా పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానిద్దామండి. ఇలా 5 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపేద్దామండి. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఇలా ఉడికిపోయిద్ది. దీన్ని ఎక్కువ మెదపకుండా లైట్గా మెదుపుకోవాలి. ఇలా లైట్గా మెదుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసి ఇంకొకసారి మెదుపుకుందాం. మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి, తగినంత. ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఇలా బౌల్లో తీసుకొని అదే కుక్కర్లో స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక ఈలోగా జీలకర్ర అన్నీ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జస్ట్ 4 మెంతులు. నెక్స్ట్ మనం వెల్లుల్లి యాడ్ చేద్దాం. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసాం కదా తోటకూర కందిపప్పు, దీంట్లో యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ హైలో పెట్టి ఒక ఉడికొచ్చినాక మనం స్టవ్ ఆపేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా కొయ్య తోటకూరతో కందిపప్పు వేసి, కొంచెం కందిపప్పు వండుతారు జనరల్గా. నేను ఓన్లీ నానబెట్టిన కందిపప్పుతోనే, కొంచెం పొడిపప్పు అంటారు కదా, అలా చేశానండి. ఆకుకూర ఎక్కువ ఉండి పప్పు తక్కువ ఉంటుంది. ఒక ఉడుకు రానిద్దాము. ఇలా ఒక ఉడుకు వచ్చినాక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం ఫ్రై కూరలాగా కూడా చేసుకోవచ్చు. వెరీ సింపుల్, పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.